రైతు సోదరులకి స్వాగతం. కృష్ణానదిలో వరద క్రమంగా తగ్గుతూ ఉంది. ఆలమట్టి డ్యాంకి 3,02,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంటే కేవలం 2,00,000 క్యూసెక్లు మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఒకటి మూసుకుంటూ రావచ్చు. ఎందుకంటే వచ్చే ఫ్లడ్ కన్నా కూడా రిలీజ్ చేసే ఫ్లడ్ చాలా తక్కువగా ఉంది. ఇక నారాయణపూర్ నుంచి 2 లక్షలు జూరాలకు రిలీజ్ అవుతా ఉంది. జూరాల నుంచి 2,16,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,05,000 క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక తుంగభద్రలో వచ్చే వరద కూడా ఒక్కసారిగా తగ్గింది. తుంగభద్రకి 84,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంటే కేవలం 55,000 క్యూసెక్లు మాత్రమే కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ పూర్తిగా నిండిపోయింది. కేవలం ఒక 10 టీఎంసీలు కుషన్ మాత్రమే పెట్టుకున్నారు. ఏ క్షణంలో గేట్లు మూసినా కూడా నిండిపోయింది. నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తి 3,05,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తూ ఉంటే 3,00,000 క్యూసెక్లు పులిచింత ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. పులిచింత ప్రాజెక్టులో ఇప్పటికే 19 టీఎంసీల నీరు నిల్వ చేశారు. ఒక 4 గేట్లు కొద్దిగా ఎత్తి ప్రకాశం బ్యారేజీ నీటి అవసరాలకి రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర 11,000 క్యూసెక్లు కాలువలకి పెద్ద ఎత్తున వాటర్ రిలీజ్ అవుతూ ఉంది. ఇక నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువలకు కూడా 18,000 క్యూసెక్లు, దాదాపుగా ఎడమ కాలువకు ఒక 6,000 క్యూసెక్లు, కుడి కాలువకి ఒక 10,000 క్యూసెక్ల దాకా రిలీజ్ చేస్తున్నారు. అంటే కాలువ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు రిలీజ్ చేస్తున్నారు. అది క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పనిచేస్తూ ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడికి 36,000 క్యూసెక్లు, హంద్రీనివాకు 2,500. ఇక తెలంగాణ వైపున ఎత్తిపోతల పథకాలన్నిటికి కలిపి ఒక 8,000 క్యూసెక్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో పోతిరెడ్డిపాడు నుంచి వెళ్తున్న వాటర్ గోరుకల్లు, అవుకు, తర్వాత గడ్డికోట రిజర్వాయర్లు నింపేందుకు ఆల్రెడీ ఇప్పటికే నీరు చేరింది. సోమశిల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ చేస్తూ ఉంది. వెలుగోడు ప్రాజెక్టులో కూడా దాదాపుగా 12 టీఎంసీల వాటర్ చేరింది. రాబోయే 4-5 రోజుల్లోనే ఆ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా రాయితీ ధరలకు రైతు సోదరులకు విత్తనాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. వేసిన పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. రాయలసీమలో ఒక 3 మండలాలు మినహా మిగతా మండలాల్లో జూలైలో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు 37% లోటు నమోదైంది. అదృష్టవశాత్తు హంద్రీనివా కింద ఒక 6 లక్షల ఎకరాలకి, తెలుగుగంగ ద్వారా మొత్తం ఒక 4 రిజర్వాయర్లు, మిగతా కేసీ కెనాల్ ద్వారా మొత్తం ఏదైతే కర్నూలులో 11 లక్షల ఎకరాలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక 5 లక్షల ఎకరాలకి సాగునీరు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ కూడా చేశారు. పంట పొలాల్లో చేరబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో పులిచింత ప్రాజెక్టు గేట్లు కొద్ది గంటల్లోనే రేపు సాయంత్రానికి పూర్తిగా ఎత్తే అవకాశం ఉంది. దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.